గొర్రెల స్కామ్లో కేసులో దూకుడు పెంచింది ఏసీబీ. గుంటూరు, పల్నాడు, ప్రకాశంకి చెందిన 15 మంది రైతులను హైదరాబాద్లోని ఏసీబీ ప్రధాన కార్యాలయానికి పిలిపించింది. వివరాలు సేకరిస్తోంది ఏసీబీ. 120 యూనిట్ల గొర్రెలను పంపిణీ చేశామని, మొత్తం 2,10,00,000 రూపాయలు డబ్బులు తమకు రావాల్సి ఉండగా మాజీ మంత్రి శ్రీనివాస్ యాదవ్ ఆదేశాల మేరకు పశుసంవర్ధక శాఖ అధికారులు, కాంట్రాక్టర్ మొహినుద్దీన్ మా దగ్గరికి వచ్చారని, మా గొర్రెలు తీసుకొని వచ్చి డబ్బులు ఇవ్వకుండా మోసం చేశారని తెలిపారు గొర్రెల రైతులు. ఈరోజు ఏసీబీ అధికారులు పిలవడంతో అక్కడికి వచ్చామని, మా వద్ద ఉన్న వివరాలను ఏసీబీ అధికారులు అడిగి తీసుకున్నారని, మాకు ఏసీబీ అధికారులు న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారని గొర్రెల రైతులు తెలిపారు. మొయినుద్దీన్కి కాల్ చేస్తే కేసు పెట్టారు కదా, ఏం చేస్తారో చేసుకోండి అంటూ అసభ్య పదజాలంతో తమను బూతులు తిడుతున్నాడని వాపోయారు. ఏసీబీ అధికారులకు ఏపీ రైతులు ఏం చెప్పారు, ఏం కోరుకుంటున్నారో మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. స్కామ్ కేసులో ఏసీబీ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఎవరైతే బాధితులు ఉన్నారో గుంటూరుకు చెందిన 15 మంది బాధితులను కూడా ఈరోజు ఏసీబీ ప్రధాన కార్యాలయానికి తీసుకొచ్చి పిలిపించి వారి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసుకోవడం జరిగింది. అసలు ఏం జరిగింది గొర్రెల స్కామ్లో, వీళ్ళకి ఎన్ని డబ్బులు రావాలనే వివరాలు కూడా తెలుసుకున్నట్టు చెప్తున్నారు. ప్రస్తుతం రైతులు ఉన్నారు, వారితో మాట్లాడదాం అసలు ఏం జరిగింది అనేది. ఏం జరిగింది అసలు, మీకు ఎంత డబ్బులు రావాలి, ఈరోజు ఏసీబీ ఆఫీస్కి పిలిచారు కదా, ఏం అడిగారు అసలు? సార్ మాకు టోటల్గా ఎన్ని యూనిట్లకు స్కామ్ జరిగినదని సార్ అడిగాడు. మొత్తం 133 యూనిట్లకు గాను 2,10,00,000 వచ్చేసి విక్రమ్ అనే కాంట్రాక్టర్ వ్యక్తి మా అందరికీ టోపీ పెట్టేసి, అతను మహవుద్దీన్ ఫాదర్ సన్ ఆఫ్ మహవుద్దీన్. ఆ విక్రమ్ అనే అతను వచ్చేసి మాకు అమౌంట్ వేపిస్తాము, తర్వాత కేశవ సాయి అనే ఏడీ సార్ వచ్చేసి మీకు మేమున్నాము భరోసా 15 రోజుల లోపల డబ్బులు పెడతాము అని చెప్పేసి విక్రమ్ అనే వ్యక్తితో కాంట్రాక్ట్తో అంతా కుమ్మక్కయ్యి వాళ్ళు మా అందరికీ డబ్బులు పడకుండా వాళ్ళ అకౌంట్లోకి, వాళ్ళ పర్సనల్ అకౌంట్లోకి, బినామీ అకౌంట్లోకి వాళ్ళు కొట్టేసుకున్నారు అమౌంట్ ఏడీ గారు. తర్వాత మాకు ఈరోజు కొడతాం, రేపు కొడతాం అనే 10 రోజుల నుంచి అలా చెప్తారు. గత 5 నెలల గురించి ఇదే జరుగుతుంది. సో మేము దాని గురించి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వంగా ఇటు ఏసీబీకి అప్పగించారు. సార్ వాళ్ళు కొంచెం సానుకూలంగానే మాకు స్పందించారు. ఇప్పుడు కూడా కేసు అయిన తర్వాత కూడా తిప్పుతుంది. మీ ఇష్టం వచ్చిన కంప్లైంట్ ఇచ్చుకోండి. ఫోన్ ఎత్తటం లేదు, ఫోన్ చేస్తే ఎత్తటం లేదు, ఓన్లీ వాయిస్ రికార్డుతోనే మాట్లాడుతున్నా ఆయన. మీరు కేసు పెట్టారు కదా, ఎవరికి పిక్కుంటారో మీరు పిక్కోండి అన్నట్టు మాట్లాడుతుండ్రు. పోలీసులు ఏం చేస్తారు, ఎన్ని డబ్బులు రావాలి, మీరు ఎంతమంది రైతులు ఉన్నారు, ఎన్ని డబ్బులు రావాలి? 133 యూనిట్లకు 2,10,00,000 మొత్తం వేరే అకౌంట్లకు పంపించారు. మొత్తం వేరే అకౌంట్లకే తరలించారు అమౌంట్ మొత్తం. మీరు చెప్పండి, మీరు ఎన్ని యూనిట్లు అమ్మారు, మీకు ఎంత రావాలి? అందరూ కలిసి సార్, అందరూ కలిసి 5 యూనిట్లు వేయాలి. 5 యూనిట్లు. ఎట్లా అసలు మీకు వీళ్ళకి కాంటాక్ట్ ఎట్లా జరిగింది, మీరు గొర్రెలు ఎలా ఏ విధంగా వీళ్ళకి అమ్మారు? నాకు 7 సారు వాళ్ళు వచ్చిండ్రు, వాళ్ళ తరపున ఏరే బోకర్ వచ్చిండ్రు, వాళ్ళ కానించి ఇంకొక శ్రీకాంత్ అని వీళ్ళ బోకర్లు అందరు వచ్చిండ్రు. అది వాళ్ళ తరపున అందరు బోకర్లు వచ్చి మమ్మల్ని వేపించిండ్రు. వేపించి మా సార్ సంతకాలు ఇంతకాలని తీసుకుని పోయిండ్రు. వాళ్ళు వేసే పిల్లోలను మార్కాపురం ఆన్లైన్ కాలేదన్నారంట, మార్కాపురం రమ్మన్నారు. ఆడిపోయిన పట్టుకు ఆ విక్రమ్ ఆ సెల్లులు వాళ్ళ దగ్గర తీసుకొని వాళ్ళ బినామీ వాళ్ళ పేరు మీద అకౌంట్లలో మార్చుకొని ఆన్లైన్ చేసుకున్నారు. ఇవాళ వచ్చాయి రేపు వచ్చాయని చెప్పిండ్రు. కానీ నెల తర్వాత వచ్చి మేము కనుక్కుంటే ఏరే వాళ్ళ అకౌంట్లలో పడినాయని చెప్పిండ్రు. అప్పటి నుంచి వాళ్ళకి ఫోన్ లేదు, మాకు ఏం వాళ్ళ తరపు అడిగితే ఏమంటారు, మీరు ఇష్టంతో కష్టపడి గొర్రెలన్నీ సాది వీళ్ళకి అమ్మారు కదా అడిగితే వాళ్ళు ఫోనే లిఫ్ట్ చేయడం లేదు. అంతే సార్. మేము కర్నూలు జిల్లా నుంచి వచ్చాము. మాది 6 యూనిట్లు. 6 యూనిట్లకు 9,40,000 రావాలి. ఈరోజు అంతా సెల్లులో ఎంక్వైరీ చేశారు, కంప్లైంట్ తీసుకున్నారు, బాగానే ఎంక్వైరీ చేసుకున్నారు. మాకు తొందరగానే న్యాయం చేస్తారని చెప్పినారు. అయ్యా అకౌంట్ నెంబర్లు, మీరు ఎట్ట గోల్ చేసిండ్రు, ఎవరు వచ్చేసిండ్రు, మీకు ఎట్ట పరిచయము, ఎన్ని అడిగిండ్రు. మేము సార్ అడిగితే సరే న్యాయం చేస్తాం బాబాయ్, ఫోన్ మళ్ళీ తర్వాత ఫోన్ చేసినప్పుడు పిలిపించాం. సార్ వాళ్ళు ముమ్మరంగా గాలిస్తున్నారు సార్, కానీ వాళ్ళు పరారీలో దొరకట్లే, పారిపోయి ఎక్కడ దాచిపెట్టుకుంటున్నారు. కానీ ఇప్పుడు మేము వాయిస్ రికార్డుకు సార్కి ఇచ్చాము, సార్ దాన్ని సేకరించిండు. దాని ద్వారా ఎంక్వైరీ చేసి అతను ఎక్కడున్నాడో ఎక్కడ పట్టుకుంటాము బాబు, మీకు న్యాయం చేస్తాము ఖచ్చితంగా. మీరు పాపం రైతు కుటుంబాలు, మీకు ఎటువంటి ఇబ్బంది లేదు, మీరేం దిగులు పడదు అన్నారు. కానీ మా వాళ్ళలో కొంతమంది సఫర్ అయ్యి కొంచెం ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధమయ్యారు. అట్లా ద్వారా ఈరోజు హైదరాబాద్ రావడం జరిగింది. ఇంకా దానికి మీ ప్రెస్ వాళ్ళు, సార్ వాళ్ళు మాకు న్యాయం చేస్తారని మేము ఇక్కడికి వచ్చాము సార్. మీరు ఏం అడిగారు అండి, ఏసీబీ అధికారులు ఏం అడిగారు? ఇదే అడిగారు సార్. అది నేను 3 యూనిట్ వేసాను సార్. ఏదో విక్రమ్ సారు వాళ్ళ డాడీ కానీ వాళ్ళు వేసుకున్నారు. మాకైతే 15 రోజులు 20 డబ్బులు పడతాయి అన్నారు సార్. ఆ డబ్బులు ఇంతవరకు పడలే. అప్పుడు 1 నెల దాకా టైం ఇచ్చారు, ఇప్పుడని అట్నే రోజు చెప్పి కింద ఉంటారు. వాళ్ళు అయితే ఇప్పుడు కనీసం ఇంతమంది ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తుతున్నారు. ఇప్పుడు ఆ ఫోన్ ఎత్తలే.
అసలు మాకు ఎవరికి వేసింది కూడా మేము వాళ్ళు చెప్పారు, అందుకు సార్ దగ్గరికి పోయారు అందరం సార్. అయితే ఈరోజు గొర్రెలు అమ్మిన రైతులకు సంబంధించి 15 మందిని కూడా ఏసీబీ కార్యాలయానికి పిలిపించి వారి స్టేట్మెంట్ అంతా కూడా రికార్డ్ చేసుకోవడం జరిగింది. ఎవరెవరికి ఈ గొర్రెలు అమ్మారు, వాళ్ళు ఎప్పుడు డబ్బులు ఇవ్వాల్సింది, వాటి అన్నిటిపైన కూడా వివరాలు సేకరించుకొని మళ్ళీ పిలుస్తాం అవసరమైనప్పుడు అని చెప్పేసి కూడా ఏసీబీ అధికారులు చెప్పడంతో ఖచ్చితంగా మీకు న్యాయం జరిగే విధంగా కూడా చూస్తామని చెప్పారు. ఇప్పటికే కాగ్ రిపోర్ట్ కూడా గొర్రెల స్కామ్లో భారీ అవినీతి జరిగిందని చెప్పేసి రిపోర్ట్ ఇచ్చిన నేపథ్యంలో దాదాపు 6,000 కోట్లకు పైగా ఈ గొర్రెల స్కీమ్కి గత ప్రభుత్వం విడుదల చేసింది. అందులో ఎంత గోల్మాల్ జరిగాయి, ఎన్ని నిధులు పక్కదారికి పడ్డాయి అనే పూర్తి విచారణ ఏసీబీ ఆధ్వర్యంలో కొనసాగుతుంది. ఎందుకంటే ఖచ్చితంగా ఈ స్కీమ్ పైన పూర్తిగా విచారణ జరిపి మొత్తం నిజాలు బయటికి తీసే పనిలో ఏసీబీ అధికారులు ఉన్నారు.